ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఇది జనరిక్ బ్రాండెడ్కు, జనరిక్ మరియు బ్రాండెడ్కు రెండింటికి కూడా, జనరిక్ మరియు బ్రాండెడ్కు ఒకే ధర. ఎంఆర్పి పేరిట కార్పొరేట్ మాయాజాలం. సో మనం జనరల్ మెడిసిన్ ఉంటాయి, జనరిక్ మెడిసిన్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే మీకు అక్కడ జనరిక్ మెడిసిన్ దొరుకుతాయి, వాటికి చాలా తక్కువ ధర ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరిక్ మెడిసిన్స్కైనా ఇప్పుడు కొత్త కార్పొరేట్ సంబంధించినటువంటి బ్రాండెడ్స్కైనా కానీ ఒకటే ధర ఉంటుంది అనేది కార్పొరేట్ మాయాజాలం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందట. ఒకే మందు రెండు రకాలుగా మార్కెట్లోకి, అవగాహన లేక నష్టపోతున్న సామాన్యులు, చట్టంలో సవరణలు తేవాలంట నిపుణులు, పేదవాడికి వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనరిక్ మందుల విధానం క్షేత్రస్థాయిలో దారి తప్పుతున్నది. పేరుకేమో జనరిక్, కానీ ధరల్లో మాత్రం బ్రాండెడ్కు ఏమాత్రం తీసుకునే విధంగా కార్పొరేట్ కంపెనీలు సామాన్య నిల్లులా దోచుకుంటాయి. జనరిక్ మందులు, వాటి ధరలపై సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం వంటి అంశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద కంపెనీలు ద్విముఖ వ్యూహమట. సిప్లా, డాక్టర్ రెడ్డిస్, ఆల్కెమ్ వంటి పెద్ద కంపెనీలు బ్రాండెడ్ జనరిక్స్ మార్కెట్ను వదులుకోలేక ఒకే మందును రెండు రకాలుగా అమ్ముతున్నాయి. ఉదాహరణకు ఒకే కంపెనీ ఒక యాంటీబయాటిక్ లేదా పారాసిటమాల్ తమ సొంత బ్రాండ్ పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతూ అదే మందును వేరే పేరుతో జనరిక్ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతున్నాయి. అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఎఫ్డీఏ నిబంధనలు పాటించే కంపెనీలు ఇండియాలో మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సో జనరిక్ మెడిసిన్ విషయంలోనూ ఎఫ్డీఏ స్టాండర్డ్స్ పాటించాలని ఆయన పేర్కొన్నారు. సో ఎంఆర్పి మ్యాజం, జనరిక్ మందుల ధర తక్కువగా ఉండాలి, కానీ మార్కెట్లో వాటిపై ముద్రిస్తున్నటువంటి ఎంఆర్పి మాత్రం బ్రాండెడ్ మందులతో సమానంగా ఉంటుంది. 100 రూపాయల ఎంఆర్పి ఉన్న ఒక సిరప్ తయారీ ఖర్చు 20 నుండి 25 కంటే తక్కువే. కానీ తెలిసిన వారికి, అడిగిన వారికి డిస్కౌంట్ ఇస్తూ తెలియని సామాన్య ప్రజలకు మాత్రం పూర్తి గరిష్ట ధరకే అమ్ముతూ మెడికల్ షాపులు, కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలను గడిస్తున్నాయి. ప్రాపగండా కమ్ డిస్ట్రిబ్యూషన్ పిసిడి కంపెనీల పేరిట మరీ ఘోరంగా ఉంది. తయారీ ఖర్చు 24%, మార్కెటింగ్ 20% ఉంటే మిగతా లాభాలు డాక్టర్లకు గిఫ్ట్లు, కమిషన్ల రూపంలో ముట్ట చెప్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనివల్ల అటు డాక్టర్లు, ఇటు మెడికల్ షాపులు వారు లాభపడుతుంటే చివరికి సామాన్య రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు జనరల్గా అందరు కూడా బయట బ్రాండెడ్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏమో 100 రూపాయలు అనుకోండి, జనరిక్ మెడిసిన్లు 30 రూపాయలు, 40 రూపాయలకు వస్తాయి. అది తేడా, సేమ్ ఫార్ములా, సేమ్ బ్రాండ్ పేరు మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కార్పొరేట్ మాయాజలం ఏమవుతుంది, ఆ 100 రూపాయలు బ్రాండెడ్తో అమ్మినా, జనరిక్తో అమ్మినా 100 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానిలో భాగంగా ఇక్కడ వచ్చేటువంటి కమిషన్లు కూడా డాక్టర్లకు, వీళ్ళకు పెద్ద ఎత్తున గిఫ్ట్లు ఉంటాయట. ఉంటాయి, వారం ట్రిప్పులు ఉంటాయి, మందు ట్రిప్పులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందరు తెలిసిన విషయం ఇది. సో దీనికి చట్టాన్ని సవరించాలని చెప్పేసి డిమాండ్ వెలువెత్తున్నాయి. మరి చట్టాన్ని సవరిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది.